పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితులు మారాయి, దేశమంతా మారాయి, ఆహార ఉత్పత్తులు పెరిగిపోయినాయి. ఇంకా 2-3 సంవత్సరాలకు సరిపోయే ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వస్తున్నాయి. రెండోది కూడా ఎక్కడికక్కడ నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర అంటే వరి, తెలంగాణ అంటే మెట్ట పంటలు. ఇప్పుడు ఆంధ్రాని డామినేట్ చేసి తెలంగాణ మొత్తం వరికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నేను ఒకటే ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో వరికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని ముందుగానే చూసి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, రాష్ట్రం మొత్తం వాణిజ్య పంటలు రావాలని, ఆంధ్ర మొత్తం పామాయిల్ గాని కాఫీ గాని అక్వాకల్చర్ రావాలని ముందుకు పోయాం. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మన మామిడి వెలవెలబోయింది, అరటి దెబ్బతినింది.